జిహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్లో ఒక కంప్యూటర్ ఆపరేటర్ చేసిన భాగవతం బయటపడడం జరిగింది. దాదాపుగా 56 లక్షల రూపాయలను తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. ఇది అంటే సమస్య ఏ విధంగా ఉత్పన్నమైంది అని అంటే మాత్రం విజిలెన్స్ ఎంక్వైరీలో ఆడిట్కి సంబంధించిన ఎంక్వైరీ చేస్తున్న సందర్భంలో ఈ స్కామ్ అంతా కూడా బయటపడడం జరిగింది. దీనికి సంబంధించి అంటే జిహెచ్ఎంసీలో ఒక పన్నులకు సంబంధించి సూపర్ స్ట్రక్చర్ ట్యాక్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఏదైనా కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఎక్స్ట్రా ఫ్లోర్ వేయడం కావచ్చు, అలాగే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా రియల్టీ ట్యాక్స్ అంటే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అనేది ఉంటుంది. కాబట్టి వీటన్నిటికి సంబంధించిన డబ్బులను అంటే అసెస్మెంట్ చేసినప్పుడు కావచ్చు, ట్రేడ్ లైసెన్స్ ఇష్యూ చేసినప్పుడు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ ను వారన్నిటి కూడా క్యాష్ రూపంలో తీసుకోవడం జరుగుతుంది. కొన్ని సందర్భంలో ఆన్లైన్ ఉన్నప్పటికీ కూడా ఈ సిటిజన్ సర్వీస్ సెంటర్లో తప్పకుండా వీళ్ళంతా కూడా క్యాష్ రూపంలోనే తీసుకోవడం జరుగుతుంది. కానీ వీరంతా కూడా వచ్చిన డబ్బులన్నీ కూడా ఎప్పటికప్పుడు ట్రెజరీకి పంపించాల్సిన అవసరం ఉంటుంది. కానీ అట్లా కాకుండా చందానగర్ సర్కిల్లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ మాత్రం తన చేతివాటాన్ని చూపడం జరిగింది. సంవత్సరం నుంచి అంటే సూపర్ స్ట్రక్చర్ ట్యాక్స్ కి సంబంధించిన 56 లక్షల రూపాయలను తన సొంతానికి వాడుకోవడం జరిగింది. ఆడిట్ లో ఈ తేలడంతో ఒకే రోజు గ్యాప్ లో అంటే నిన్న జరిగితే ఈ రోజు 56 లక్షల రూపాయలని ఆమె అకౌంట్ లోకి ఎక్కడి నుంచి అయితే ట్రెజరీ నుంచి తీసుకోవడం జరిగిందో అక్కడ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంటే ఒక్క రోజులోనే 56 లక్షల రూపాయలని ఆమె అకౌంట్ నుంచి రావడం అనేది కూడా కొంచెం సస్పెన్స్ గా ఉండడం జరిగింది. అంటే దీని వెనకాల ఎవరైనా ఉన్నారా లేకపోతే ఎవరైనా చేపించారా అనేది కూడా ఇప్పటివరకు సందర్భాలు కూడా కనబడుతున్నాయి. సో మొత్తంగా ఆడిట్ లో ఒక్క సర్కిల్ కి సంబంధించిన ఇష్యూ మాత్రం బయటపడడం జరిగింది. అలాగే బిల్ కలెక్టర్లకు కావచ్చు, అలాగే టీఐలు ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు కావచ్చు, ఇంకా చాలా మందికి సంబంధించి అంటే గతంలో చూసుకున్నట్టయితే ఏఎంహెచ్ఓలకు సంబంధించి ట్రేడ్ లైసెన్స్ అంతా కూడా అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ చేతిలో ఉంది. కాబట్టి వారు కూడా చాలా లక్షల్లో కావచ్చు, కోట్లలో రూపాయలను కూడా చేతివాటం చూపించడం జరిగింది. తమ జేబులు కూడా నింపుకున్న సందర్భం ఉంది. సో మొన్న చూసుకున్నట్టయితే రాడిసన్ బ్లూకి సంబంధించి 69 లక్షల రూపాయల కుంభకోణం అనేది కూడా బయటపడడం జరిగింది. ఇప్పటికి కూడా బయటకు వచ్చినప్పటికీ కూడా అధికారులు తమ అలసత్వం బయటపడింది అన్న ఉద్దేశం బయటకు వస్తుందన్న తోటి దాన్ని సద్దుమణిగే విషయాలు కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. ఇప్పటి వరకు కూడా ఏఎంహెచ్ఓ కూడా లేకపోవడం కావచ్చు, అలాగే కమిషనర్ మరి ఏం చేశారని కూడా తెలియకపోవడం, ఇదంతా కూడా ఒక్కొక్కటిగా బయటపడడం జరుగుతుంది. సో జిహెచ్ఎంసీకి రావాల్సిన పన్నులంతా కూడా అధికారులు కింది స్థాయి సిబ్బంది వరకు కూడా తమ జేబుల్లో నింపుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఆడిట్ లో మాత్రం ఒక చందానగర్ సర్కిల్ కి సంబంధించి ఒక కంప్యూటర్ ఆపరేటర్ చేసిన భాగవతం మాత్రం బయటపడింది. ఇంకా ఆడిట్ లో వెళ్తే మాత్రం ఇంకా ఎంతమంది భాగవతాలు బయటపడతాయో చూడాల్సి ఉంది.